నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మనం ప్రయత్నించాల్సిన దారి సిద్ధంగానే ఉంటుంది. ఎటొచ్చి దాన్ని మనం ఎంచుకోవడంపైనే ప్రయాణం ఆధారపడి ఉంటుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం, 2025 ఫిబ్రవరి 13 గురువారం. సూర్యోదయం ఉదయం 6:47 సూర్యాస్తమయం సాయంత్రం 6:13 చంద్రోదయం రాత్రి 7:02 చంద్రాస్తమయం ఉదయం 7:47 తిథి పాడ్యమి రాత్రి 8:25 వరకు. తదుపరి విధియ. నక్షత్రం మఖ రాత్రి 9:06 వరకు. తదుపరి పుబ్బ పూర్వ ఫల్గుని. కరణము బాలవ ఉదయం 7:49 వరకు. తదుపరి కౌలవ రాత్రి 8:25 వరకు. తదుపరి తైతుల. యోగము శోభనము ఉదయం 7:29 వరకు. తదుపరి అతిగండము. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 1:56 నుండి 3:21 వరకు. యమగండం ఉదయం 6:47 నుండి 8:13 వరకు. గుళిక కాలం ఉదయం 9:38 నుండి 11:04 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:36 నుండి 11:21 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:10 నుండి 3:56 వరకు. వర్జ్యం ఉదయం 5:48 నుండి 7:32 వరకు. శుభ సమయాలు బ్రహ్మముహూర్తం ఉదయం 5:11 నుండి 5:59 వరకు. అమృత గడియలు సాయంత్రం 6:32 నుండి 8:14 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:53 వరకు. ఫిబ్రవరి 13 గురువారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి పాఠ్యమి రాత్రి 8:25 వరకు ఉంటుంది. తదుపరి విధియ. కృష్ణపక్ష పాడ్యమి తిథి అర్ధభాగము శుభకార్యాలకు అనుకూలమైనది. రాత్రి 9:06 నుండి మొదలయ్యే పుబ్బా నక్షత్రము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కుంభరాశిలో, చంద్రుడు సింహరాశిలో ఉంటారు. గురువారం దక్షిణం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం ఉన్న రాశులు మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. ఊర్వశి అందాన్ని తిలకించడం వల్ల బ్రహ్మకు 4 ముఖాలు ఏర్పడ్డాయి. ఈరోజు ప్రశ్న: విచిత్ర వీరుడు ఏ కారణం చేత మరణించారు? యుద్ధం, విషప్రయోగం, అతి శృంగారము, వ్యాధి. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఆలోచనలు స్థిరంగా ఉండవు. వృషభ రాశి ఆస్తుల విషయాలలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. మిథున రాశి కొన్ని అంచనాలు నిజం చేసుకుంటారు. కర్కాటక రాశి
బంధువుల ద్వారా కొత్త విషయాలు తెలుసుకుంటారు. సింహరాశి నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూలమవుతాయి. కన్య రాశి చిన్ననాటి స్నేహితులతో వేడుకల్లో పాల్గొంటారు. తులారాశి ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వృశ్చిక రాశి దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించుకుంటారు. ధనస్సు రాశి నిరుద్యోగులకు చికాకులు ఎదురవుతాయి. మకర రాశి పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. కుంభరాశి పాత స్నేహితులను కలుసుకొని ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. మీనరాశి జీవితాశయ సాధన దిశగా ముందుకు సాగుతారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.